బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఇంట్లో పనిచేసే పని మనిషి తల్లి ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం తన కుమార్తెను చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనికి పంపించామని, అప్పటి నుంచి తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారని సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్లో మాట్లాడనివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆరోపించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే ఇప్పుడు సినీ నటి భానుప్రియ నివాసంలో ఉన్నటువంటి సంజయ్ విడిపించుకోవడం కోసం ఆ తల్లి అనేక రకాల ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఫిర్యాదులో కొన్ని ఆరోపణలు చేసింది, గత ఏడాదిన్నర కిందట చెన్నైలోని సినీ నటి భానుప్రియ నివాసంలోని మా ఆర్థిక పరిస్థితులు బాగోక అక్కడ పనిలోకి పెట్టడం జరిగింది. ఆ ఏడాది నుంచి కూడా ఒక్కసారి కూడా కనీసం ఇంటికి పంపలేదు. గత నెలలో ఒక మారు చెన్నై వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఈ నెల కూడా 19వ తేదీన చెన్నై వెళ్లి భానుప్రియను వేడుకుని తమ కూతురిని పంపించడానికి రావడం జరిగింది. అయితే అప్పటికే తమ కూతురిని చాలా చిత్రహింసలు పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ ఉన్నాడో ఆయన తమ కూతురిని లైంగికంగా, అది శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఆమె ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, అట్ల వాళ్ళతో వార్తలు పెట్టడం ఇటువంటి చేస్తానని చెప్పి ఆమె ఆరోపణిస్తున్న పరిస్థితి ఉంది తల్లి ప్రభావతి. ప్రస్తుతం అయితే నిన్న ఏదైతే బాలికా సంరక్షణ కేంద్రం నుంచి ఆశ్రయించిన తర్వాత సామర్లకోట పోలీస్ స్టేషన్ నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా సంజయ్ తల్లి ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్ వద్ద ఉండి కేసు పురోగతి మీద ఎస్ఐతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటు చెన్నై నుండి కూడా భానుప్రియ ఈ యొక్క తన మీద వచ్చిన ఆరోపణలు కానీ ఫిర్యాదు మీద కానీ ఖండన ఇవ్వడం జరిగింది. ఏదైతే పనిచేస్తున్నటువంటి సంజయ్ తమ ఇంట్లో అనేక వస్తువులను చోరీ చేసి తల్లికి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిని కూడా పిలిపించి మాట్లాడము, ఏదైతే చోరీ గురైన వస్తువులు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. అలాగే చేస్తానని చెప్పి ఆమె ఆంధ్రాకి వచ్చి మా మీద తప్పుడు ఫిర్యాదు చేసిందని చెప్పి అటు భానుప్రియ కూడా ఖండించిన పరిస్థితి ఉంది. అంటే అసలు తల్లి ఏదైతే పని మనిషిగా పనిచేస్తున్న ఆవిడ తల్లి ప్రస్తుతం ఏమని ఫిర్యాదు చేసింది కాకినాడలో పోలీసులకి ఈ విషయం మీద? అయితే ప్రస్తుతం అయితే ఒకటే ఫిర్యాదు చేసింది. ఏడాదిన్నరగా అక్కడ పనిచేస్తుంది, కనీసం ఒక్కసారి కూడా పంపలేదు. దాదాపు ఏడాది జీతం కూడా, నెలకు 10,000 రూపాయల జీతంకి మేము మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతం తండ్రి లేని పరిస్థితి, మా ఆర్థిక పరిస్థితి బాగాలేకే మా కుమార్తెను సినీ నటి భానుప్రియ ఇంట్లో పెట్టడం జరిగింది. నెలకు 10,000 రూపాయల జీతానికి ఒప్పుకుని పెట్టడం జరిగింది. అయితే ఏడాది నుంచి కూడా మా కూతురు ఇంటికి రాకపోవడంతో పంపాలని అనేక మార్లు అభ్యర్థించాము. అయినప్పటికీ కూడా వారి నుండి ఇటువంటి స్పందన రాకపోవడంతో నేను ఈ విధంగా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పి తల్లి ప్రభావతి చెప్తుంది. రైట్, ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం అయితే దీని మీద ఇంకా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదు. కేవలం పోలీసులు, సామర్లకోట పోలీసులు అంటే పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పోలీసులు ఈ కేసును అయితే స్వీకరించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, వివరాలు అందించినందుకు. మా పాప, నాకు భర్త లేడండి, 2 ఆడపిల్లలండి. పాప పెళ్ళి అయిపోయిందండి, పాప ఉన్నదండి. అయితే వేరే వాళ్ళు ఇలాగా నేను ఇంట్లో పని చేస్తానండి, పని చేస్తే భానుప్రియ గారు చాలా మంచి వాళ్ళు, బాగా చూసుకుంటారని చెప్పారు సార్. చెప్తే నేను అక్కడ పాపని చదువుకోనన్నదండి. చదువుకోనంటే ఇంకెలాగైనా పోలి ఉన్నవాళ్ళు ఇంట్లో ఉంటే బాగుంటుందని పెట్టాను సార్. వాళ్ళు సంవత్సరం అయిపోయిందండి, పాపని పంపమన్నా పంపలేదండి. మేము మొన్న వెళ్ళామండి, 19వ తారీఖున చెన్నై వెళ్తే పాపను కొడేసి ఇక్కడ అంటించేసండి చేసే పాపను దాచేసారండి. 3 గంటలు ఇవ్వలేదండి, పాపను పంపించలేదు. దేవుడే మాకు మేలు చేసి మా పాపను తీసుకురావడానికి సహాయం చేయండి. మా కూతురు లేకపోతే నేను ఉండలేను, నా పిల్ల ఎలాగైనా సరే వచ్చి ఇలా సహాయం చేయండి. మేము పేదవాళ్ళం అండి, మేము బ్రతకలేదండి నా కూతురు లేకపోతే.
అటు తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సినీ నటి భానుప్రియ కూడా స్పందించారు. తమ ఇంట్లో చోరీ చేసిన వస్తువులను తిరిగి అడిగినందుకు తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని భానుప్రియ అంటున్నారు. మరోవైపు భానుప్రియ తన సోదరుడు తనను బాగా చూసుకుంటూనే ఉన్నారని పనిమనిషి చెప్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చెన్నై కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది అక్కడ? కిషోర్, ఏదైతే సంధ్య అయితే భానుప్రియ నివాసంలో పని మనిషిగా చేస్తుందో సంధ్య తల్లి చేసిన ఫిర్యాదుపై భానుప్రియ మండిపడ్డారు. ఏదైతే తప్పుడు ఆరోపణలు తమపై మోపి తమను అపకీర్తికి పాలు చేసేందుకు ఆమె ఇటువంటి కేసులు నమోదు చేసిన ఫిర్యాదు చేసినట్టుగా ఆమె మండిపడటం జరిగింది. ఏదైతే సంధ్య గత సంవత్సరాల కాలంగా తమ వద్ద పని మనిషిగా కాకుండా తమ ఇంట్లో మా కూతురిగా చూసుకుంటున్నామని, ఆమెకి కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామంటూ భానుప్రియ చెప్పడం జరిగింది. అంతేకాకుండా సోదరుడు కూడా తమ కూతురులాగానే చూసుకుంటూ ఉన్నామనంటూ చెప్పడం జరిగింది. అయితే సంధ్య కొంతకాలంగా తమ నివాసంలో నగదు అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కూడా చోరీ చేస్తుండటం గమనించి ఆమెను గద్దించడం జరిగిందని, అయితే ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మకు చెప్పడంతో వాళ్ళ అమ్మ కొన్ని వస్తువులను కూడా తీసుకుని రావడం జరిగింది. మరికొన్ని నగలు తీసుకొస్తానని చెప్పేసి అక్కడికి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఇట్లాంటి కేసు పెట్టడం అనేది ఆమె కేసు పెట్టడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు భానుప్రియ చెప్పడం జరిగింది. మొత్తానికి తమ నివాసంలో పనిచేస్తున్న సంధ్య కూడా మాట్లాడటం జరిగింది. అయితే వారు తమను మంచిగా చూసుకుంటున్నారు, అంతేకాకుండా తాను చోరీ చేసిన వస్తువుల్ని మా అమ్మ తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి తిరిగి అక్కడ కేసు పెట్టడం జరిగింది. అదంతా తప్పుడు కేసు, నన్ను భానుప్రియతో పాటు సోదరుడు మంచిగా చూసుకుంటున్నానంటూ చెప్పడం జరిగింది. అయితే దీనిపై భానుప్రియ కుటుంబ సభ్యులు మాత్రం వదిలేరు. వారు ఇక్కడ చెన్నైలోని తమ నివాసంలో జరిగిన చోరీ ఏదైతే సంధ్య చోరీ చేసిందో వాటన్నిటిపైన కూడా ఇక్కడ పండి బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తున్నాము. దానిపై వాళ్ళ అమ్మపై కూడా తాము కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులు కోరుతున్నామనంటూ భానుప్రియ ఏదైతే సంధ్య తల్లిపై మండిపడటం జరిగిందని చెప్పొచ్చు. కిషోర్, అంటే భానుప్రియ సోదరుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పి ఇటు పక్కన తల్లి ఆరోపిస్తున్నారు. మొత్తానికి సంధ్య కూడా మనతో మీడియాతో మాట్లాడడం జరిగింది. తాను భానుప్రియ కానీ భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ కానీ ఎవరు కూడా తమను ఎటువంటి ఇబ్బందులు గురి చేయలేదు. అంతేకాకుండా వారు తమ ఇంట్లో పిల్లల్లాగానే తమ పిల్లల్లాగానే నన్ను చూసుకున్నారు. అయితే తన పాడుబుద్ధితో ఏదైతే తాను చేసిన తప్పులే తాను ఏది నేరస్తురాలుగా ఏదైతే ఒక చోరీ ఇంట్లో చేసిన చోరీల కారణంగానే తను వారందరూ కూడా నిందించడం జరిగింది. అంతేకాకుండా తన తల్లిని ఏదైతే చోరీ చేసిన వస్తువులు ఉన్నాయో వస్తువులు కూడా తీసుకురావాలని అడిగినందుకే తనపై మా తల్లి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్తుంది. అయితే సంధ్య మాత్రం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, వారందరూ తన ఇంట్లో పిల్లలకు చూస్తున్నారని.